హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. నిజానికి నిన్న వచ్చిన దేవరా సినిమా సాంగ్లో నుంచి చాలామంది అయితే కాపీ టోను అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు భయ. అది ఈ పాట కింద ఉంది కదా, ఇది ఒరిజినల్ సాంగ్ అని చెప్పేసి చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు భయ. ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు ఇవన్నీ పట్టించుకుంటే మన అనిరుద్ అన్న ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాడేమో, ఆ రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. నిజానికి ఇది ఒరిజినల్ ఇదేనా లేకపోతే రెండు ఒకటేనా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం భయ్య. చాలా వరకు చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే వీళ్ళు ఇలా ట్రోల్లో పెట్టి ఖచ్చితంగా ఈ రెండు ఒకేసారి వినే కొందరికి ఈ రెండు ఒకటే అనే టైపులోకి అయితే వెళ్ళిపోయాం భయ్య. నేనే కొద్దిసేపుకి అసలు చాలాసార్లు గమనిస్తే కానీ నాకైతే తెలియలేదు. అయితే మొత్తానికి ఈ సాంగు సేమ్ ఇలానే ఉంటుంది, నేను లేదనట్లేదు. సేమ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు ఒకేలాగా ఉంటాయి, అది మాత్రం నిజమే. కాకపోతే రెండు ఒకటే అని చెప్పడం మాత్రం చాలా తప్పు భయ. ఎందుకంటే నీకు చాలా సినిమాల్లో ఇలాగ జరిగింది, నేను లేదనట్లేదు. యాజ్ డీజ్ దించేశాడని చెప్పేసి చాలా రూమర్లు అయితే వస్తున్నాయి భయ. ఒక రేంజ్లో మనకు ఇలాంటివన్నీ రావడం అయితే సహజమే. కాకపోతే ఇది పర్టికులర్గా ఈ సాంగ్దే అని చెప్పడం కూడా తప్పే భయ. అసలు నేనేమంటున్నానంటే అనిరుద్ గారు కొట్టడం వరకు కరెక్టే, కాకపోతే కాపీ టోన్ అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా, అది మాత్రం తప్పు భయ. ఎందుకంటే ఆయన కాపీగా కొట్టారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఓన్గా కొట్టడంలో ఏదో ఇలా వచ్చింటుంది అని నేనైతే అనుకుంటున్నాను భయ, అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఖచ్చితంగా మనము అంటే ఈ రెండు చూస్తే మాత్రం పక్కా కాపీ కొట్టినారనే అనిపిస్తుంది. అయితే నేను ఒకటి మాత్రం నిజం, డైరెక్ట్ కాపీ కొట్టాలా అని చూసి కొట్టినరో ఎవరన్నా కానీ ఏదో బై మిస్టేక్లో వచ్చింటుందని నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసి కూడా ఈ అనిరుద్ అన్న ఇలానే చేయింటాడనే అనుకుంటున్నాను భయ్య. కానీ కొంతమంది ఏమంటున్నారంటే డైరెక్టు దాంట్లో నుంచి తీసేసి వేసేసాడు అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు భయ్య. మరి చూడాలి ఎలా ఉంటుంది. ఇంకా పోను ఈ సాంగ్ మీద ఇంకెన్ని ట్రోల్స్ వస్తాయి, ఇంకెన్ని రూమర్స్ వస్తాయి అని చెప్పేసి. ఏదైతే ఏముంది, చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విధంగా ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్లో అసలు ఎన్టీఆర్ అన్న రొమాంటిక్గా కనిపించడము, జాన్వీ కపూర్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అసలు మామూలుగా లేదు. అసలు వీటి మీద అసలు ఈ సాంగ్ కాపీనా కాదా అని చెప్పేసి ఎవరు పట్టించుకోలేదు. కొంతమంది హేటర్స్ మాత్రం దీని గురించి పర్టికులర్గా పట్టించుకొని హైలైట్ చేస్తున్నారు భయ. అది కూడా కొంచెం వ్యూస్ కోసం కావచ్చు, ఇంకా డబ్బుల కోసం కావచ్చు, ఏదో వాళ్ళ పర్సనల్. అయితే ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ఇది ఒరిజినల్దేనా లేకపోతే కాపీ కొట్టినారా అని చెప్పేసి కూడా కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.